హామీలు అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై రేవంత్ సర్కార్ కేసులు పెడుతోంది అని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. ఇదేంటని అడిగితే బూతులు తిడుతున్నారని విమర్శించారు. రంజాన్ తోఫా బంద్ అయిందా లేదా? క్రిస్మస్ కానుక బంద్ అయిందా లేదా? కేసీఆర్ కిట్టు బంద్ అయిందా లేదా? మీ రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా లేదా? మరిగా ఉన్నాయే ఊడగొట్టే, కొత్తవి తెచ్చిందేమి లేదు. ఉన్నాయే ఊడగొడుతీవి, ఉన్న భూములే గుంజుకోబడుతీవి, కలలుగా చెప్తీవి, కథలు చెప్తీవి, కానీ చేసిందేమీ లేదు. ఏమైనా గట్టిగా అడిగినాం అనుకో, ఇప్పుడు మా మహేష్ రెడ్డి అన్న పాపం మొన్న ఇక్కడ అందరి బీద వాళ్ళ భూములు పోతున్నాయి, పారిశ్రామిక పార్కు పేరు మీద 5 ఊర్లల్లో గుంజుకుంటున్నారు. దోమ మండలంలో ఇడిదిక్కు పరిగి మండలం కదుకోటి, పరిగి మండలంలో మరి భూములు గుంజుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ దాడికి పోతుంటే ఈయనని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతామంటారు, కేసులు పెడతామంటారు, గట్టిగా మాట్లాడితే బూతులు తిడతారు. రాష్ట్రంలోని 1,67,00,000 మంది మహిళల ఖాతాల్లో 1,50,000 వేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. అలా చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. సవాల్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు, 1,00,00,000 మంది మహిళలకు కోటీశ్వర్లు అన్నావు కదా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నిజంగా నీ మాటల్లో 1% చిత్తశుద్ధి ఉన్నా ఒక పని చేయి. కోటీశ్వర్లు చేసుడు దేవుడెరుగు, లక్షాధికారులు చేయవాలని ముందైతే మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు, మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా, నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. ఒకసారి కాంగ్రెస్ నేతల మాటలకు మోసపోయామని, మరోసారి అలాంటి తప్పు జరగకూడదని కేటీఆర్ అన్నారు. ఎన్నిక ఎప్పుడొచ్చినా గులాబీ జెండా ఎగరాలన్నారు. ఎన్ని జూట మాటలు. తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం. కేసీఆర్ లక్షిస్తుండు, 1,00,000 మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? నేను చెప్తే కదా, మెడల పుస్తలతాడు భద్రంగా ఉంచుకోరు అంతే. ఆయన ఇచ్చేటోడు కాదు, ఎత్తుకపోయేటోడు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యాడు, తులం ఇనుము కూడా ఇయ్యాడు ఆయన. అందుకే మిమ్మల్ని నేను ప్రార్థించేది, ఒక్కసారి మోసపోతే మన తప్పు, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. పరిగిలో నేను మళ్ళీ దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగరాల్సింది ఈ గులాబీ జెండానే, లేకపోతే న్యాయం జరగదు, మళ్ళీ తిరిగి అవకాశం రాదు.